పొలిటికల్ ఈక్వేషన్లు ఒక్కసారిగా మారిపోయాయి. విజయవాడ వెస్ట్ బీజేపీ అభ్యర్థిగా సుజనా చౌదరి పేరు ప్రకటించడంతో ఆ పార్టీ సంగతేమో కానీ టీడీపీ నేతల్లో మాత్రం నయా జోష్ కనిపిస్తుంది. అక్కడ ఎంపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న టీడీపీ అభ్యర్థి కేశినేని చిన్నితో పాటు ఆ సెగ్మెంట్ పరిధిలోని మిగిలిన 6 అసెంబ్లీ సెగ్మెంట్ల టీడీపీ అభ్యర్థులు ఖుషీగా కనిపిస్తున్నారు. బెజవాడలో పొలిటికల్ ఈక్వేషన్లు చకచకా మారిపోతున్నాయి. అక్కడ సెంట్రల్ ఈస్ట్ సెగ్మెంట్లలో టీడీపీ అభ్యర్థులపై క్లారిటీ వచ్చినా విజయవాడ వెస్ట్ లో మాత్రం పోటీ చేసే పార్టీ ఏదో కూడా స్పష్టత లేకుండా పోయిన టైంలో కూటమి అభ్యర్థిగా బీజేపీ నుంచి మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి పేరు ఖరారైంది. విజయవాడ వెస్ట్ నియోజకవర్గాన్ని ఎప్పటినుంచో ఆశిస్తూ బల ప్రదర్శనలతో నానా హడావుడి చేశారు టీడీపీకి చెందిన బీసీ నాయకుడు బుద్దా వెంకన్న. ఆ సీటు కోసమే అప్పట్లో టీడీపీలో ఉన్న ఎంపీ కేశినేని నానితో ఢీ అంటే ఢీ అన్నారు. మరోవైపు వెస్ట్ సీటు జనసేనకు కేటాయిస్తారన్న ప్రచారం ఎప్పటినుంచో ఉంది. జనసేన టికెట్ ఆశిస్తూ పోతిన మహేష్ ప్రచారం కూడా మొదలుపెట్టారు. పవన్ హామీ ఇచ్చిన తర్వాతే ప్రజల్లోకి వచ్చానని ఆయన చెప్పుకున్నారు. అయితే వరుసగా అభ్యర్థులను ప్రకటిస్తున్న జనసేనాని విజయవాడ వెస్ట్ పై మాత్రం ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. అయినా పవన్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన వెంటే ఉన్న మహేష్ టికెట్ పై ధీమాతోనే కనిపించారు. ఆ క్రమంలో ఆ సీటు జనసేన టీడీపీలో దేనికి దక్కినా పరస్పరం సహకరించుకుంటారా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే తాజాగా విజయవాడ వెస్ట్ సీటు సర్దుబాటులో కమలం పార్టీకి దక్కింది. బీజేపీ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి పేరు ప్రకటించారు కమలనాథులు. సుజనా వెస్ట్ బరిలో దిగనుండటంతో అటు బుద్దా వెంకన్న ఇటు పోతిన మహేష్ అభ్యంతర పెట్టే పరిస్థితి లేకుండా పోయింది. సుజనా చౌదరికి ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ పడటం ఇదే మొదటిసారైనా 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా కేంద్ర మాజీ మంత్రిగా ఆయనకు ఉన్న చరిష్మా అందరికీ తెలిసిందే. అటు కేంద్ర పెద్దలతో సన్నిహిత సంబంధాలు కొనసాగించే సుజనా పేరుకి బీజేపీలో ఉన్న రాష్ట్ర ప్రజలు టీడీపీ నేతగానే భావిస్తారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో ఆయనకు అంత సాన్నిహిత్యముంది. బెజవాడ వెస్ట్ లో 2014 ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా బీజేపీ నుంచి ప్రస్తుత వైసీపీ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పోటీ చేసి ఓడిపోయారు. అంతకుముందు టీడీపీకి ప్రత్యర్థిగా పీఆర్పీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి చివరి నిమిషంలో కాషాయ కండువా కప్పుకుని మిత్రపక్షాల అభ్యర్థితో పోటీ చేయడంతో వెల్లంపల్లికి ఓటమి తప్పలేదు. ఆ ఎన్నికల్లో వెల్లంపల్లికి వైసీపీ నుంచి జలక్కిచ్చిన సీనియర్ మైనార్టీ నేత జలీల్ ఖాన్ ప్రస్తుతం టీడీపీలోనే ఉన్నారు. ఇక గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన జలీల్ ఖాన్ కుమార్తె షబానా కేవలం 8,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ప్రతి ఎన్నికల్లో పార్టీ మార్చే వెల్లంపల్లి వైసీపీ నుంచి గెలిచారు. అయితే 2019లో టీడీపీ ఒంటరిగా పోటీ చేయడం, జనసేన అభ్యర్థి పోతిన మహేష్ 22,000 పైచిలుకు ఓట్లు చీల్చడం వెల్లంపల్లికి కలిసి వచ్చింది. అయితే ఈసారి వెల్లంపల్లిని జగన్ వెస్ట్ లో గెలిచే అవకాశాలు లేవని మాజీ మంత్రి వెల్లంపల్లిని విజయవాడ సెంట్రల్ కు షిఫ్ట్ చేశారు. వైసీపీ అభ్యర్థిగా మాజీ కార్పొరేటర్ షేక్ ఆసిఫ్ ను ప్రకటించారు. ప్రత్యక్ష రాజకీయాలకు కొత్త అయినా రాజకీయ వ్యూహాల్లో తలపండిన మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి తమకు ప్రత్యర్థిగా రావడం ఆసిఫ్ శిబిరంలో గుబులు రేపుతుందట. ఇప్పటికే విజయవాడ పాత బస్తీగా పిలుచుకునే వెస్ట్ సెగ్మెంట్లలోని వెల్లంపల్లి వర్గీయులంతా సెంట్రల్ కు వెళ్లి ఆయన కోసం పనిచేస్తుండటంతో ఆసిఫ్ కు వారి సహకారం అంతంత మాత్రంగానే ఉందంటున్నారు. మరోవైపు అటు మైనార్టీ సీనియర్ నేతలు జలీల్ ఖాన్, మాజీ మంత్రి బేగ్లు సహా టీడీపీ, జనసేన శ్రేణులు సుజనాకు మద్దతుగా ఏకతాటిపైకి వచ్చే పరిస్థితుండటంతో వైసీపీలో టెన్షన్ పెరిగిపోతుందట. సుజనా చౌదరి పేరు ప్రకటించడంతో వెస్ట్ లో పరిస్థితి అలా ఉంటే విజయవాడ లోక్సభ సెగ్మెంట్ పరిధిలోని మిగిలిన 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సైతం
కూటమి నేతల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. సుజనా చౌదరి కోసం ఎంపీ సీటు త్యాగం చేస్తానన్న టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని శిబిరంలో సుజనా వెస్ట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తుండటంతో అదనపు బలం వచ్చినట్లు సంతోషం వ్యక్తమవుతుందట. ఇక విజయవాడ సెగ్మెంట్ పరిధిలోని తిరువూరు, విజయవాడ సెంట్రల్, విజయవాడ తూర్పు, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల టీడీపీ అభ్యర్థులు కూడా సుజనాని కేశినేని చిన్నితో కలిసి తమ నియోజకవర్గాల్లో ప్రచారానికి తీసుకురావాలని భావిస్తున్నారట. మొత్తానికి సుజనాకు బెజవాడ వెస్ట్ టికెట్ దక్కడం ఉమ్మడి కృష్ణా జిల్లాలో హాట్ టాపిక్ గా మారిందిప్పుడు. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ఇన్సైడ్ స్టోరీ. కీప్ వాచింగ్ 99 టీవీ.